సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న ఓ నిర్ణయంతో అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు నాయకులు షాక్ గురయ్యారు. అన్నా, నిన్ను నమ్ముకొని కాంగ్రెస్ పార్టీని గెలిపించి నువ్వు సీఎం కావడానికి రాత్రింబవలు కష్టపడితే ఇంత అన్యాయం చేస్తావా అని అందరు కాదు కానీ కొందరు బోరుమని ఏడుస్తున్నారట. ఇప్పుడు మా పరిస్థితి ఏంది? 5 ఏళ్ళు మా కారు మెతుకులేనా గతి అని ప్రశ్నలట. అధికార పార్టీ నాయకుల పరిస్థితి ఈ విధంగా ఉంటే ప్రతిపక్ష పార్టీల నాయకులకైతే గొంతులో వెలగబండిరుక్కున్న పరిస్థితి. అసలు విషయం ఏంటంటే భూ కబ్జాలు, అక్రమ వసూళ్లు, డ్రగ్స్, గంజాయి, కల్తీ దందాలపై ఉక్కు పాదం మోపాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. లేదో ఆయా విభాగాల అధికారులు ఆ మేఘాల మీద కబ్జాలు, అక్రమ వసూళ్లు, డ్రగ్స్, గంజాయి, కల్తీ వస్తువుల తయారీదారులపై నిజంగానే ఉక్కు పాదం మోపారు. దీంతో నిన్న మొన్నటి వరకు ఆయా దందాలతో హాయిగా బ్రతికేస్తూ వచ్చిన ఆ అక్రమ రైలు ఒక్కసారిగా షాక్ గురారు. ఉన్న ఫలంగా తెలిసిన ఎమ్మెల్యే తానికి పోయి మొరబెట్టుకున్నంట. ఓరే నాయన, మా చేతిలో ఏం లేదురా అని ప్రతిపక్ష పార్టీలోనే కాదు అధికార పార్టీల నేతలు సమాధానం చెప్పలేక, కక్కలేక, మింగలేక అన్నట్టు సైలెంట్గా ఉండిపోతున్నారంట. కానీ అధికార పార్టీకి చెందిన చాలామంది ప్రజాప్రతినిధులు మాత్రం సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. ఇదే తీరులో అక్రమార్కులను అణిచివేస్తే భవిష్యత్తులో అధికారం అండ చూసుకొని తప్పు చేయాలంటేనే వణికిపోయే రోజు తప్పకుండా వస్తుంది. కాబట్టి మేమంతా సీఎం రేవంత్ అన్నకు అండగా ఉంటామంటున్నారు. సో ఇది చాలా మంచి నిర్ణయం. మరి ఈ నిర్ణయానికి ఆ అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, మిగతా నాయకులు కూడా కట్టుబడి ఉండాలని, సమాజాన్ని, రాష్ట్రాన్ని బాగుపరిచేందుకు తోడ్పాటును అందించాలని కోరుకుందాం.